హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. జనవరి టు ఏప్రిల్ మంత్ 2025ది. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, డైరెక్ట్ మీ ఎగ్జామ్లో రావచ్చు. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ వీడియో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానివ్వండి, ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఆల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో యొక్క న్యూ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయినరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్. ఎవరు అపాయింట్ అయినారంటే వి నారాయణన్ న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో. గుర్తుపెట్టుకోండి, హూ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో? వి నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్? ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, 8th మార్చ్ రోజు ఎవ్రీ ఇయర్ మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025? 2025లో రిలీజ్ అయిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే అందరికీ తెలుసు కదా, 151. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 151 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇండియా ర్యాంక్ ఈజ్ 151 ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే నార్వే కంట్రీది ఫస్ట్ ర్యాంక్. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 151 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వాన్ ద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎవరు గెలుచుకున్నారంటే అందరికీ తెలుసు కదా, ఇండియా గెలుచుకుంది. ఎవరిని ఓడించిందంటే న్యూజిలాండ్ని ఓడించింది. కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిల్మ్ వాన్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ పిక్చర్ ఎట్ ద 97th అకాడమీ అవార్డ్? 97th అకాడమీ అవార్డులో ఏ పిక్చర్కి బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఎనోరా పిక్చర్కి వచ్చింది ఆస్కార్ అవార్డ్ ఫర్ బెస్ట్ పిక్చర్. ఏడా అంటే 97th అకాడమీ అవార్డులో, గుర్తుపెట్టుకోండి, ఎనోరా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 ఇండియన్ సిటీస్ వేర్ రీసెంట్లీ అక్రిడేటెడ్ యాజ్ ద వెట్లాండ్ సిటీస్ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్ ఇన్ 2025? రామ్సర్ కన్వెన్షన్ 2025లో ఏ 2 సిటీస్ వెట్లాండ్ సిటీస్గా ఏ 2 ఇండియన్ సిటీస్ వెట్లాండ్ సిటీస్ అండర్ రామ్సర్ కన్వెన్షన్ 2025లో అపాయింట్ అయ్యిందంటే గుర్తుపెట్టుకోండి, ఇందోర్ ఇంకా ఉదయపూర్ ఏమో వెట్లాండ్ సిటీస్ అండర్ రామ్సర్ కన్వెన్షన్ ఇన్ 2025లో అక్రిడేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇందోర్ ఇంకా ఉదయపూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ జనవరి 2025 విచ్ కంట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రోటోటైప్ ఆఫ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ది ప్రోటోటైప్ ఏ కంట్రీ చూపించిందంటే మనకు ప్రోటోటైప్ ఏంటంటే నమూనా ఏ కంట్రీది మనకు ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఉందని ట్రైలర్ ఏ కంట్రీ చూపించింది, ప్రోటోటైప్ నమూనా అంటే గుర్తుపెట్టుకోండి, చైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ 2025 విచ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్? బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మన ఇండియాలో కాదు, వరల్డ్లోనే మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఏదంటే యాపిల్. అకార్డింగ్ టు బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్, యాపిల్ బ్రాండ్ ఏమో మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైక్లాన్ 2025 ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఎక్సర్సైజ్ సైక్లాన్ ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ సైక్లాన్ పేరు వినగానే ఇండియా ఇంకా ఈజిప్ట్ గుర్తుకు రావాలి. ఎక్సర్సైజ్ సైక్లాన్ ఇండియా ఇంకా ఈజిప్ట్. ఎక్సర్సైజ్లో ఈ ఉంది, ఈజిప్ట్లో కూడా ఈ ఉంది, సో అట్లా షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ సైక్లాన్ ఇండియా ఇంకా ఈజిప్ట్ కంట్రీ మధ్యలో జరిగింది ఎక్సర్సైజ్ సైక్లాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఇండియాలో నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎప్పుడు అంటే 28 ఫిబ్రవరి రోజు ఇండియాలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రీసెంట్లీ వాన్ ద టైటిల్ ఆఫ్ వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025? వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ప్రణవ్ వెంకటేష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ విత్డ్రాన్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ హూ ఆఫ్టర్ యుఎస్ఏ తర్వాత WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్షిప్ ఏ కంట్రీ విత్డ్రా చేసుకుంది అంటే గుర్తుపెట్టుకోండి, అర్జెంటీనా. ఆఫ్టర్ యుఎస్ఏ తర్వాత ఏమో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్షిప్ ఎవరు విత్డ్రా చేసుకున్నారు, ఏ కంట్రీ అంటే అర్జెంటీనా.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నేషనల్ పార్క్ వాజ్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ యాజ్ ఇండియాస్ 58th టైగర్ రిజర్వ్? ఇండియాస్ 58th టైగర్ రిజర్వ్గా ఏ నేషనల్ పార్క్ని నియమించారు? గుర్తుపెట్టుకోండి, మాధవ్ నేషనల్ పార్క్. మాధవ్ నేషనల్ పార్క్ని నియమించారు ఇండియాది 58th టైగర్ రిజర్వ్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who has become the first state to approve the implementation of Unified Pension Scheme UPS for its government employees? UPS scheme ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అంటే గుర్తుపెట్టుకొని మహారాష్ట్ర స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్. ద చంద్రయాన్ 5 మిషన్ ఈజ్ కొలాబరేటివ్ లూనర్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్ 5 మిషన్ ఏమో ఒక కొలాబరేటివ్ ఎక్సర్సైజ్ అన్నట్టు. ఏ కంట్రీ మధ్యలో అంటే ఇండియా ఇంకా జపాన్ రెండు చంద్రయాన్ 5 మిషన్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అవార్డెడ్ ద అబెల్ ప్రైజ్ 2025? అబెల్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మసాకి కషివారాకి అబెల్ ప్రైజ్ 2025 వచ్చింది. క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ టెక్స్ట్స్ వేర్ రీసెంట్లీ ఇన్స్క్రిబ్డ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ టెక్స్ట్స్ వేర్ రీసెంట్లీ ఇన్స్క్రైబ్డ్ ఇన్ యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ 2025? యునెస్కో మెమొరీ వరల్డ్ రిజిస్టర్ 2025లో ఏ ఇండియన్ టెక్స్ట్ లిఖించబడింది? సో గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఇంకా నాట్యశాస్త్ర రెండు. భగవద్గీత ఇంకా నాట్యశాస్త్ర యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ 2025లో లిఖించబడిన వర్డ్స్ అన్నట్టు ఇవి రెండు, భగవద్గీత ఇంకా నాట్యశాస్త్ర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈజ్ ఒడిస్సా ఫౌండేషన్ డే సెలబ్రేటెడ్? ఒడిస్సా ఫౌండేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఏప్రిల్ ఒడిస్సా ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన కంట్రీ ఏది? గుర్తుపెట్టుకోండి, చైనా ఏమో నాన్ న్యూక్లియర్ బాంబ్ని ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ హ్యాస్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ శ్రీ ఎస్ రామకృష్ణన్ థర్మల్ రీసెర్చ్ సెంటర్? ఇస్రో చైర్మన్ శ్రీ ఎస్ రామకృష్ణన్ థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఏడ స్టార్ట్ చేసిండ్రు? ఐఐటి ఢిల్లీయా, ఐఐటి బాంబేనా, ఐఐటి ముంబైయా, ఐఐటి మద్రాసా, ఐఐటి కొచ్చియా? సో గుర్తుపెట్టుకోండి, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టైటిల్ ఆఫ్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2025? వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే గుర్తుపెట్టుకోండి, సింగపూర్ చంగి ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2025లో ఈ టైటిల్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏ ఎయిర్పోర్ట్ కంటే సింగపూర్ చంగి ఎయిర్పోర్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ వాన్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఖోఖో వరల్డ్ కప్ 2025? డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖోఖో వరల్డ్ కప్ 2025 మెన్స్ ఇంకా ఉమెన్స్ కేటగిరీలో ఏ టీం గెలిచింది? డిఫీటింగ్ బై బీటింగ్ నేపాల్ని ఓడించి ఖోఖో వరల్డ్ కప్ ఉమెన్స్ ఇంకా మెన్స్ కేటగిరీలో ఏ టీం గెలిచిందంటే గుర్తుపెట్టుకోండి, ఇండియా టీం ఉమెన్స్ కేటగిరీ ప్లస్ మెన్స్ కేటగిరీ రెండు కేటగిరీలో ఖోఖో వరల్డ్ కప్ 2025 టైటిల్ గెలిచింది. ఎవరిని ఓడించింది అంటే నేపాల్ని ఓడించింది. ఇది ఖోఖో వరల్డ్ కప్ 2025 ఏడ జరిగిందంటే హోస్ట్ ఎవరు చేసిండ్రంటే ఢిల్లీ హోస్ట్ చేసింది. స్టేడియం ఏదంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగింది ఖోఖో వరల్డ్ కప్ 2025. హోస్ట్ ఎవరు చేసిండ్రంటే న్యూఢిల్లీ. ఓకే, ఎవరు గెలిచిందంటే ఇండియా. ఎవరిని ఓడించిందంటే నేపాల్ని. బోత్ మెన్స్ ఇంకా ఉమెన్స్ కేటగిరీలో రెండు ఇండియానే గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద యూనిఫైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్? ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది? ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది? ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది యూనిఫైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాస్ 9th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 హెల్డ్? ఏడా అంటే న్యూఢిల్లీ. ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఇంక్రీజ్డ్ ద సాలరీ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్? ఎంపీ సాలరీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేసింది అంటే గుర్తుపెట్టుకోండి, 24%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ రీసెంట్లీ టెస్టెడ్ ద లేజర్ వెపన్ హెలియోస్ లేజర్ వెపన్ ఏ కంట్రీ టెస్ట్ చేసింది రీసెంట్గా అంటే గుర్తుపెట్టుకోండి, USA.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఎట్ నేషనల్ గేమ్స్ 2025? నేషనల్ గేమ్స్ 2025లో రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఎవరికి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్కి వచ్చింది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్కి రాజా బలీందర్ సింగ్ ట్రోఫీ 2025 వచ్చింది. ఏడా అంటే నేషనల్ గేమ్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వరల్డ్ హెల్త్ డే ఎవ్రీ ఇయర్ ఏ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే 7th ఏప్రిల్. 7th ఏప్రిల్ రోజు మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ బికేమ్ ద సెకండ్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్? ఓకే, వరల్డ్లోనే సెకండ్ మోస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా మ్యానుఫ్యాక్చర్ చేసే ఏ దేశం అవతరించింది? ఏ దేశం అవతరించిందంటే ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇండియా సెకండ్ మోస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది వరల్డ్లోనే. ఓకే, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే 85. గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంక్ ఎంత 85. ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే సింగాపూర్ది ఏమో ఫస్ట్ ర్యాంక్ ఏమో సింగాపూర్. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 85. దేంట్లో అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఎట్ ద 6th ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025? 6th ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో ఇండియా ఎన్ని మెడల్స్ గెలిచింది అంటే గుర్తుపెట్టుకోండి, గోల్డ్ మెడల్ 1 గెలిచింది, సిల్వర్ మెడల్ 5 గెలిచింది, బ్రౌన్స్ మెడల్ 5 గెలిచింది. ఓకే, గోల్డ్ 1, సిల్వర్ 5, బ్రౌన్స్ 5. సో టోటల్ అన్ని 11 మెడల్స్ గెలిచింది ఇండియా. ఏడా అంటే అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25? ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఇండియాది ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ ఎంత రికార్డ్ అయింది? ఇండియాది ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత రికార్డ్ అయిందంటే గుర్తుపెట్టుకోండి 5.5%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ న్యూ సైట్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ద రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా 2025 రీసెంట్లీ అంటే 4 న్యూ రామ్సర్ సైట్స్ యాడ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ టుక్ చార్జ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆన్ 19th February 2025? ఎవరంటే జ్ఞానేష్ కుమార్. న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యిందంటే జ్ఞానేష్ కుమార్, 19th February 2025. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఏఐ యాక్షన్ సబ్మిట్ 2025? ఏఐ యాక్షన్ సబ్మిట్ 2025 ఏ కంట్రీ హోస్ట్ చేసిందంటే ఫ్రాన్స్. క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 12th January every year to mark the birth anniversary of which Indian personality? 12th January రోజు మనం నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరి బర్త్డే రోజు అంటే గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద బర్త్డే రోజు మనం నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ 12th January. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ వాజ్ అవార్డెడ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మిత్ర విభూషణ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మిత్ర విభూషణ నరేంద్ర మోదీ గారికి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి శ్రీలంక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ప్లాన్స్ టు లాంచ్ ఇట్స్ ఓన్ శాటిలైట్? అస్సాం. 45th క్వశ్చన్, ఇండియా సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కార్పొరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ విత్ విచ్ కంట్రీ ఆన్ 11th April 2025? ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వాన్ ద బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 బై డిఫీటింగ్ ఇంగ్లాండ్? ఇంగ్లాండ్ని ఓడించి మెన్స్ ఇంకా ఉమెన్స్ కేటగిరీలో కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఏ టీం గెలిచింది అంటే గుర్తుపెట్టుకోండి ఇండియా టీం గెలిచింది. ఓకే, ఖోఖో వరల్డ్ కప్ కూడా మెన్స్ ఇంకా ఉమెన్స్ కేటగిరీలో ఏ టీం గెలిచిందంటే ఇండియా గెలిచింది. కబడ్డీ వరల్డ్ కప్ కూడా ఇండియానే గెలిచింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ టాప్డ్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 రీసెంట్లీ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025లో ఏ స్టేట్ టాప్ చేసిందంటే గుర్తుపెట్టుకోండి ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ బీన్ స్టార్టెడ్ రీసెంట్లీ? తెలంగాణ. ఓకే, రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏ స్టేట్లో లాంచ్ అయ్యిందంటే తెలంగాణలో. ఓకే, ఇవి టాప్ కరెంట్ అఫైర్స్ అన్నట్టు జనవరి నుంచి ఏప్రిల్ వరకు. ఓకే,
వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీకే బాబా.